అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. మన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు చెప్పమంటే ఒక ముచ్చట చెప్తాడు అనులా. ఏమనంటే దేశం కోసం ధర్మం కోసం అని మాట్లాడతాడు. అయితే సారు వారి పుత్రరత్నం మీరు కేరికయ్యి ఉండాలి. అప్పట్లోనే ఒకటి రెండు ఘనకార్యాలు చేసి వార్తలకు వచ్చిండు. ఇక ఇప్పుడు మళ్ళీ ఒక దివానా పని చేసిండట. ఆయన మీద కేసు కూడా అయింది. ఏం కేసు, ఏం చేసిండంటారా? భారీ అరుచుకుందాం. ఈ పిల్లగాని పేరు బండి భగీరథ్, సెంటర్ మినిస్టర్. మన బండి సంజయ్ సార్ వారి ముద్దుల కొడుకు. ఈ కొడుకు మీద ఇప్పుడు పేట బషీర్బాగులా కేసు పడ్డది. అది కూడా ఫోక్సో కేసు. అంటే ఎరికే కదా, 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఆడవిళ్లను షిడాయించుడు, వాళ్ళను నమ్మించి మోసం చేసేటోళ్ళ మీద ఈ కేసు పడుతుంది. మన బండి సంజయ్ సార్ వారి పుత్రరత్నం కూడా గట్టనే చేసిండట. 15 ఏళ్ళ ఒక ఆడవిళ్లను గోసబుచ్చుకున్నాడట. ఆమెను బలిమీటికి మందు దాయిపిచ్చి పిచ్చేసి వేసిండట. ఫామ్ హౌజ్లకు కూడా దోలుకపోయిందట. ఎంత ఘోరం చెప్పు. ఇక ఈ ముచ్చట ఆ బుజ్జోళ్ళ అమ్మ నాయనకి ఎరికైంది. వాళ్ళు పేటు బషీర్బాగుల ఫిర్యాదు చేసిరు. ఫోక్సో కింద కేసు పెట్టమన్నారు. కానీ ఈ 2 నెలల సంది మన పోలీసుల కథ ఎట్లున్నదో లోకమంతా చూసింది కదా. అసలు ఫిర్యాదు చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ఏ రాయలేదట. ఇంకా బండి సంజయ్ సార్కు పోయి చెప్పిరట, గిట్ల గిట్ల సంగతి పలానోళ్ళు కేసు పెట్టే తందుకు వచ్చిరని. ఇంకేమున్నది, బండి భగీరథ్ ఉల్టా ఆ బుజ్జి మీదనే కేసు పెట్టిండు కర్మీనగరంలా. ఆమెనే నన్ను హనీ ట్రాప్ చేసింది, పైసలు అడుగుతుందని ఏమేమో రాసుకొచ్చిండట ఫిర్యాదుల. ఇక బండి సంజయ్ సారు ఫిర్యాదు చేసుడుతోనే అక్కడ పోలీసులు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ రాసిరు. కానీ అన్యాయం అయిపోయిన ఈ కుటుంబాన్ని మాత్రం ఇక్కడ పోలీసుల మొదట్లో దేకలే అట ఇంకా కేసు పెట్టిరట. అయితే ఈడ ఇంకోటి చెప్పాలి. ఆ బుజ్జితోని కలిసి తిరిగినట్టు బండి సంజయ్ కొడుకు ఒప్పుకున్నాడు. ఫంక్షన్లకు గుళ్ళకు గోపురాలు కూడా పోయిరట. ఆ బుజ్జోళ్ళ నాయనకు 50,000 కూడా ఇచ్చిండట. మరి తప్పు చేయకుంటే 50,000 ఎందుకు ఇచ్చినట్టు? కాదోళ్ళ పాపం గోసపడ్డ ఆ బుజ్జి మీదనే ఉల్టా కేసు పెట్టిరంటే ఈ కేసును దొక్కేచుడు కాకుంటే ఇంకేంటిది? ఒక ఆడవిళ్ళ కుటుంబం అన్యాయమైంది, జీవితాన్ని నాశనం చేసిరని ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోకపోడింది. ఇక ఇది చాలదని ఆ బుజ్జి అసలు మైనరే కాదు అని ఇంకో కొత్త నాటకం ముంగడ చేస్తురట. ఏంది ఇది అసలు? ఈ రేవంత్ సార్ ఏం చేస్తున్నాడు? మనం ఒకటి అని బండి సంజయ్ సార్తో చేతులు కలిపి ఆయన కొడుకు మీద కేసు పడకుండా చేస్తున్నాడా? గిట్లనే అనుకుంటున్నారు ఇప్పుడు చాలా మంది. అన్నట్టు ఈడ బండి సంజయ్ సార్ గురించి కూడా చెప్పుకోవాలి. సార్ ఒకసారి గీసంటే ఒక కాడ జరిగితే ఏమన్నాడంటే, దేశవ్యాప్తంగా చర్చించుకుంటారు. 28 సంఘటన జరిగితే దీన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమో వేరే దేశం నుంచి వచ్చి అత్యాచారం చేసి నాకు అర్థం కాలేదు. ఉగ్రవాదులు వచ్చి అత్యాచారం చేసిరా? పేర్లు దొరికిన అమ్మాయి పేర్లు చెప్పింది. ఇప్పటికి ఇన్ని రోజులు అయింది, కనీసం స్పందిస్తున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. గోప్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చింది? ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు ఫోక్సో కేసు పెట్టారు. ఫోక్సో కేసు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము మెజిస్ట్రేట్ ముందు అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డ్ చేయించలే? అంతే కదా. మరి ఇప్పుడు వీళ్ళ కొడుకు కూడా ఘటనే చేసిండని అంటారు. మరి బండి సంజయ్ సార్ సిద్ధాంతం ప్రకారం ఆయననే పోలీస్ టౌన్కు దోలుకపోయి కొడుకు మీద ఫోక్సో కింద కేసు పెట్టాలేనా? కానీ ఇప్పుడు ఏమైంది? ఆడపిల్ల మీదనే ఉల్టా కేసు పెట్టిరు వీళ్ళు. కానూన్ అంటే కానూనే, అందరికీ సమానం ఉండాలి. అంతేగాని రాజకీయం నీడాలకు ఒక లెక్క, మామూలు జనాలకు ఇంకో తీరులో ఉండుడేంది? స్వయాన బండి సంజయ్ కొడుకే ఒప్పుకోవట్టే అవును 50,000 ఇచ్చినా అని. ఇంకో దిక్కు ఆధారం చాలదా? ఏమనంటే మళ్ళా హనీ ట్రాప్ అనబట్టే. ఇక ఏం చెప్పాలి? కానీ చూడు ఓ దిక్కు ఫోక్సో కింద కేసు పెట్టినా కానీ ఒక టీవీ ఛానల్లో కూడా చక్కగా వార్త రాలేదోళ్ళ. ఇంకా ఉల్టా పాపం ఈ పిల్లగాడే ఆ పిల్ల చేయబట్టి అన్యాయం అయిపోయిండు, హనీ ట్రాప్ అయిండని ఉల్టా పల్టా వార్తలు చెప్తురు. అంటే ఈ టీవీ వాళ్ళకు బండి సంజయ్ అంటే భయమా, లేకుంటే రేవంత్ సార్ వారి దర్శకత్వమా? గిట్లనే అనుమాన పడుతున్నారు చాలా మంది. ఈ అమ్మాయి వాళ్ళమ్మ తన బిడ్డకు న్యాయం కావాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వస్తే పోలీసు వాళ్ళు వెంటనే కేసు రిజిస్టర్ చేయలేదు. కేసు వచ్చిందంటే ముందు బుక్ చేయాలి, దాని తర్వాత ఏమైనా మాట్లాడాలి. ఆమె వస్తే ముందు ఒక ఎస్ఐ మాట్లాడతాడు, ఆయనలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, కేసు కంప్లైంట్ చేంజ్ చేయండి. సిఐ మాట్లాడతాడు, కేసు బుక్ కాదు, నిన్న సాయంత్రం
దాదాపు 8 గంటలు తల్లి బిడ్డకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతుంది. బండి సంజయ్కి ఒక న్యాయము, పేదోళ్ళకి ఇంకో న్యాయం ఉండదు కదా. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండే ఇంటెలిజెన్స్ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? అంటే మొయినాబాద్ల ఫామ్ హౌస్ల మీద దాడి చేస్తారు కదా, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎందుకు మీకు తెలియలేదు? నేను ఇవాళ సైబరాబాద్ పోలీసులను, తెలంగాణ పోలీసులను అడుగుతా ఉన్నా. అంటే ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినందుక, లేకపోతే బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి అవినాభావ సంబంధం ఉన్నందుక? మీరు ఈ విషయాలు తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇప్పుడనే కాదు, బండి సంజయ్ పుత్రరత్న లీలలు చాలా ఉన్నాయి. కాలేజీలలో రుబాబు చేసుడు, బ్యాచ్లు కట్టుడు, తోటి పిల్లగాన్లను ఇష్టం వచ్చిన తీర్ల కొట్టుడు, తీటుడు, గూండాగా లెక్క చేసుడు, ఇవన్నీ చేసిండట. ఈ కేసు పడుతోనే సోషల్ మీడియాలో ఈ పిల్లగాడు మునుపు చేసిన శకలాన్ని బయటకు అతనే ఉన్నాయి. మరి లాస్ట్కి ఈ ఫోక్సో ఏమవుతుందో చూడవలసి ఉన్నది. చూస్తుంటే మోసపోయినా అని కేసు పెట్టిన ఆ బుజ్జినే బద్నాం చేసేటట్టున్నారని చెప్పుకుంటురు. నిజంగా మన రైతులది గోస్ అంటే గోసునే బోరి. అసలు గిట్ల జీవితాలు తిర్రమర్ర అయితే అని అస్సలు అనుకోలే కావచ్చు. 2.5 ఏళ్ల కిందట దాకా రాజు లెక్కున్న మన తెలంగాణ రైతు ఇప్పుడు రోడ్డు పాలైపోయిండు. పండించిన పంటను కొనే దిక్కులేక గుండెలు వాదుకుంటురు. ఇగో ఇది మన మక్క రైతుల పరిస్థితి. 1-2 మక్క పంట కోసి 4 రోజులు దాటినా సర్కారు మాత్రం కొంటలేదు. ఓ దిక్కు వానలకు మక్కలు తడుస్తున్నాయి, ఇంకో దిక్కు సర్కారేమో వీళ్ళను పట్టించుకుంటూనే లేదు. కొనుండ్రి సారు అని కాళ్ళ ఏళ్ళ పడ్డా కానుడే లేదు. కండ్ల ముందే పంట సత్యరాజు అవుతుంటే కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటురు. ఎంతకాలం అని ఓపిక పడతారోలా. అందుకే రైతులు రోడ్ల మీదకి వచ్చిరు, రాస్తారోకో చేసిరు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కల్వకుర్తి హైవేల మీదకి వచ్చి మక్కలు కొనాలని డిమాండ్ చేసిరు. ఇటు వరంగల్ ఖమ్మం హైవే మీద కూడా మక్క రైతులు వచ్చారు. జరసేపటిదాకా పోలీసులకు రైతుల నడుమ కీసులాటాలు కూడా అయినాయి. ధర్నాలు కూడా చేయనీయలే ఆ పోలీసులు. కాదుల్లా ఏమనంటే రేవంత్ సార్ ఏమో రైతు ప్రభుత్వం, ప్రజాపాలన, ఇంధనమ్మ రాజ్యం అంటారు. కానీ రైతు బతికేమో గిట్లయిపోయింది. 10 ఏళ్ల ఎన్నడూ రోడ్డు మీదకి రాని రైతులు ఇప్పుడు ఎర్రటెండలా గోసపడవలసి వస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గిట్లనే ఉండినా లాస్ట్ గింజదాకా కేసీఆర్ సర్కారు కొన్నది. ఇప్పుడు 4 రోజులైనా కానీ బస్తాలు 7 దానే ఉన్నాయి. గిందుకేనా చేయిపాటికి ఓటేయమని చెప్పింది. గిదేనా రైతు డిక్లరేషన్ అంటే అని గరమైతురు మక్క రైతులు. బొబ్బా, అసలు ఆ ట్విస్టులేంది, ఆ మలుపులేంది, ఆ టెన్షన్ ఏంది? తమిళనాడు రాజకీయం గురించి వల్ల చూస్తూనే ఉన్నాం కదా. దగ్గర వారం రోజుల సంది ఏమవుతున్నదో. అసలు సిసలైన రాజకీయం అంటే ఎట్లుంటుందో, ఎంత దిమాగ్ ఖరాబ్ ఉంటుందో. మనం ఒకటి అనుకుంటే ఆడ ఇంకోటి ఎట్లా జరుగుతుందో. ఈ విజయ్కి ఇప్పుడు బాగా పూరగా సమాజైంది. పారి ఈ తాపనన్న అందరి మద్దతు తెచ్చుకున్నాడా? ఇక గవర్నర్ కరుణిస్తాడా? ముఖ్యమంత్రి అవుతాడా? అరుచుకుందాం. విజయ్ ఆనుం నాన్ తమిళనాడు ముదల్వన్. ఇగో ఐతారం పగటీలు 3టికి యాక్టర్ విజయ్ ముఖ్యమంత్రిగా ఇట్లా విమానం తింటాడోళ్ళ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ కాలమాయే, ఎన్ని ట్విస్టులు, ఎంత గోస, ఎంత ఆగం. వామ్ము, అసలు విజయ్ చేసిన సినిమాలలో కూడా గిన్నిగనం ట్విస్టులు లేవు కావచ్చు. చూస్తూనే ఉన్నాం కదా వారం రోజుల సంది ఏమవుతుందో తమిళనాడులో. ఇక చేస్తాడు, అగ చేస్తాడు, రేపే ముఖ్యమంత్రి, మాపే ముఖ్యమంత్రి అని అనుకుంటూనే ఉన్నారు. కానీ గంట ఆడ రాజకీయం మారింది. 1-2 3 సార్లు గవర్నర్ సార్ను కలిసినా పని కాలే. లాస్ట్కు 4వ సారి గవర్నర్ సార్ చల్లబడి సరే పట్టు 5-6 నాడు విమానం తిను అని పర్మిషన్ ఇచ్చిండట విజయ్కి.
అసలు అయితే తమిళనాడు ఎలక్షన్లలో విజయ్ పార్టీకి కడమ పార్టీల కంటే ఎక్కువ సీట్లు వచ్చినాయి. కాకపోతే అధికారంలో కూర్చోవాలంటే 118 సీట్లు ఉండాలి. కానీ ఈయనకు వచ్చినాయేమో 108. ఇక 10 సీట్ల కోసం 5-6 రోజుల సంధి అంతా రాజకీయం నడిచింది. గవర్నర్ సార్ కాడికి పోతేనో ఆయన 3 మట్ల విజయ్ని వాపసు పంపిండు. 118 మంది పేర్లు సంతకాలు పట్టుకొని రాపో అని. ఇక ఇంకో దిక్కేమో కడమ పాటోళ్ళు విజయ్కు మద్దతు ఇచ్చినట్టే ఇస్తుర్రు, మళ్ళీ వెనుకకు మర్రిర్రు. ఇక వాళ్ళు వీళ్ళు గలవంగా లాస్ట్కు ఒక్క ఎమ్మెల్యే తక్కువ పడ్డాడు వల్ల. ఇక ఒక్క ఎమ్మెల్యే సంతకం పెడితే విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ అదంతా ఆసాన్గా కాలే. చర్చలు గిర్చలు వామ్ము పెద్ద కథనే నడిచింది. అసలు దేశమంతా ఈ తమిళనాడు రాజకీయం మీదనే మాట్లాడుకున్నది. లాస్ట్కు శనివారం పొద్దుమీకి అట్లా 120 మంది ఎమ్మెల్యేల మద్దతు తెచ్చుకున్నాడు విజయ్. ఇక వాళ్ళ పేర్లు సంతకాలు పెట్టుకొని గవర్నర్ కాడికి వేయండు. గవర్నర్ సార్ కూడా ఫస్ట్లో రమ్మని చెప్పలేదట, నాకు వేరే పని ఉన్నది కేరళ పోవాలి అని చెప్పిండట. ఇక మళ్ళీ జరసేపటికే మళ్ళీ రప్పించుకున్నాడు. ఇక విజయ్ను ఎమ్మెల్యేలు గవర్నర్ కాడికి పోయి ఈసారి షాల్వా కప్పిండు. ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టిన కాగితం గవర్నర్ చేతిలో పెట్టిండు. అయినా కానీ అందట్లో భయమే ఉన్నదల్లా. కానీ లాస్ట్కు గవర్నర్ సార్ సరే అని చెప్పిండు. 5-6 మూడిటికట్లా ప్రమాణ స్వీకారం ఉంటుందట. ఇక ఇంకో దిక్కు విజయ్ అభిమానుల విజయ్ అభిమానుల సంబరాలు చూడాలి రామచంద్ర. అసలు మామూలు సంబరాలు కావవి. మరి ఉత్తపచ్చిగా వచ్చింది ఆ పదవి. ఎంత కష్టం చేస్తే ఎంత టెన్షన్ పడితే వచ్చిందల్లా. అందుకే ఇట్లా ధూమ్ ధామ్ చేసిర్రు ఆయన అభిమానులు. నిజంగా ఏదైనా పని చెయ్యాలనే మనసు ఉండాలి కానీ దానికదే తువ్వ దొరుకుతుంది. ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరు, గంతే కదా. నాతోని ఏడవుతుందని ముందుగానే అనుకుంటే జీవితాంతం గట్టనే కూర్చోవలసి వస్తుంది. ఇదంతా ఇప్పుడెందుకు అంటున్నా అంటే, ఇప్పుడు మీకు ఒక తాతను చూడాలి. మీరు ఆయనను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. చూడురి, ఇగో గీ తాతనే కటింగ్ చేస్తున్నాడు చూడు. ముంగటి ఇంకో తాతను కూర్చోబెట్టుకొని ఇట్లా చిత్రం ఏమున్నదని అంటారా? ఆయన చెయ్యిని మంచిగా చూడురలా. ఒక చెయ్యి లేదు అయినా కానీ దువ్వెన బట్టి కటింగ్ చేస్తానే ఉన్నాడు. అంటే ఇరిగిపోయిన చెయ్యికి ఒక ఇనుపర్ ఎక్కువ పెట్టుకున్నాడు. ఒక చెయ్యితోని దువ్వెన, ఇంకో చెయ్యితోని కత్తెర బట్టి ఇగో ఇట్లా కటింగ్ చేస్తుండు. నిజంగా గ్రేట్ కదా. అయ్యో నాకు చెయ్యిలు ఇవ్వదు కదా, ఇక నాకేం పని చేయత్తది, నాతోని ఏమవుతుంది, ఎవరినైనా తెచ్చి పెడితే తింటా అని అనుకోలే ఈ తాత. చెయ్యి లేకుంటేంది బతుకు మీద కావాల్సినంత నమ్మకం ఉన్నది అనుకుంటా ఇగో గిట్లా ముంగడబడ్డాడు. ఇక ఈ తాతను చూసి ఒక్కొక్కల కళ్ళు తెరుచుకున్నాయి. అన్ని చక్కగున్నా మన బతుకెందుకు అని అనుకునేటోళ్ళు ఈ తాతను చూసినాక కొండంత బలం వచ్చినట్టు అవుతుందట. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ తాత మస్తు ఫేమస్ అయిపోయిండు.
అన్నట్టు కటింగ్ అంటే యాదికి వచ్చింది. ఇప్పుడు ఇంకో కటింగ్ ముచ్చట చూడాలి. ఎవరిదంటారా? కోతి దొల్ల అగ చూడు ఎంత ముద్దుగా చేయించుకుంటున్నదో. ఈనాడు మనుషులకు కోతుల బుద్ధులు అత్తే కోతులు మనుషులు లెక్క చేస్తున్నాయి. ఏడ చూసిందో గాని కోతి కటింగ్ దుఃఖనంలోకి వచ్చిందోలా కుర్చీ మీద కూర్చున్నది. ఇక దుఃఖన పైనకు అర్థమైంది ఇంకే ఉన్నది. దాని పెయ్యి మీద తువాలగా పిండు కటింగ్ చేసే పని పెట్టుకున్నాడు. ఇక కోతి కూడా కటింగ్ చేస్తుంటే ముడిచిపోయింది. అసలైతే మనుషులు కనబడితే కోతులు వాళ్ళను దగ్గరికి రానియవు. అసంటిది కోతి చూడు ఎంత మంచిగా కటింగ్ చేయించుకుంటున్నదో. చూసిరు కదా, ఇది వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.